మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలో అకాల వర్షం విషాదాన్ని మిగిల్చింది. పిడుగుపాటుకు 2 వ్యక్తులు మృతి చెందగా 4 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలు ఎడ్రపల్లి మరియు పుల్లల చెరువు గ్రామంలో చోటు చేసుకున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మెరుపులు గర్జనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో ఎండ్రపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బొందలపాటి నాగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. అలాగే పుల్లల చెరువు సమీపంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద పిడుగుపడడంతో అక్కడ పనిచేస్తున్న బీహార్కు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. అదే ఘటనలో పనిచేస్తున్న మరో 4 బీహార్ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశంలో ఉండకూడదని, చెట్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా సురక్షిత ప్రదేశంలో ఉండాలని సూచించారు. అకాల వర్షం కారణంగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.